ఈ రోజున నేను ఒక మంచి అంశాన్ని ముందర పెట్టాలని ఆశపడుతున్నాను. బైబిల్లో యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడండి. అలాగే అహబు అనే మరొక రాజు ఉన్నాడు. ఇద్దరు రాజులు ఉన్నారు. యెహోషాపాతు అనే రాజు, ఇంకొక రాజు పేరేంటి? అహబు అనే రాజు. వీళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలీల 12 గోత్రాలకు సంబంధించిన రాజులు. వీళ్ళిద్దరిని గురించి ప్రాముఖ్యంగా నేను యెహోషాపాతుని గురించి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఈరోజు నేను నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసులు సాధారణంగా పాపులు, అన్యజనులు తప్పు చేస్తారు. అయితే విశ్వాసులు కూడా కొన్ని పొరపాట్లు చేస్తారు. విశ్వాసులు కూడా తాము తెలియని రీతిలోనే ఒక జిగటగల ఊబిలోనికి పడిపోతూ ఉంటారు. ఉదాహరణకి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము ఐగుప్తు దేశంలోనికి దేవుడు వెళ్ళమని చెప్పకపోయినా ఐగుప్తు దేశంలోనికి వెళ్తాడు. అక్కడ నుంచి హాగరు అనే స్త్రీని తెచ్చుకొని, దాసిగా తెచ్చుకొని, ఆమె ద్వారా ఇష్మాయిల్ని కని, అంటే అతని యొక్క జీవితంలో ఒక పొరపాటును మనం చూస్తాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రే, అయినా ఆ విశ్వాసులో మనం ఒక పొరపాటును అనేది మనం చూస్తాం. దావీదు మహారాజు ఉన్నాడు. గొల్యాతును చంపిన మహావీరుడు, అభిషేకింపబడిన వాడు. అతడు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు మహారాజు. అయితే ఒకానొక రోజున అతడు మిద్దె మీద కెక్కి బెత్షెబా స్నానం చేయుచుండగా ఆమెతో తప్పు చేసి ఆమె భర్త అయిన ఉరియాని చంపించి తాను ఒక భయంకరమైన అపరాధంలో పడినట్లుగా మనం చూస్తాం. ఎవరు? విశ్వాసి. అలాగే బైబిల్లో మనం చాలామంది విశ్వాసులను మనం చూస్తాం. పేతురు ఏమంటాడు? ప్రభువా, నేను నిన్ను ఎరుగనని ఎన్నిసార్లు చెప్తాడండి పేతురు? 3 సార్లు చెప్తాడు. అతను కూడా యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగినోడు. అతడు కూడా పొరపాటు చేసినట్టుగా మనం చూస్తాం. అలాగే విశ్వాసులు పొరపాటు చేసే అవకాశం ఉంది. రక్షించబడిన వారు త్రొట్టిల్లే అవకాశం ఉంది. రక్షణ పొందిన వాళ్ళు మార్గం తప్పే వేరే దారిలోకి వెళ్ళిపోయే ఆ ప్రభావం అనేది ఉంటుంది, ఆ అవకాశం అనేది ఉంటుంది. అపవాది ఎవరిని మింగి ఉందిరా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ప్రాముఖ్యంగా విశ్వాసుల మీద వాడు కనుదృష్టి పెడతా ఉంటాడు. వారిని ఆత్మీయ జీవితంలో నుంచి పడేద్దామని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాన్ని నేను ముందర పెట్టాలని ఆశపడుతున్నాను. 2 రాజులు ఉన్నారని చెప్పాను కదా, ఆ 2 రాజులు ఎలా వచ్చారో చెప్తాను. సొలొమోను ఎప్పుడైతే 1000 మంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడో, ఆయనకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులని బైబిల్లో రాయబడి ఉంది. 1000 మందిని. నేను అనుకుంటాను సొలొమోను కంటే ఈ విషయంలో గొప్పోడు ఎవడు లేడు అనుకుంటాను. ఈ విషయంలో గొప్పోడు. 1000 మంది సాధారణంగా ఒకళ్ళతోనే భరించలేరు. అసలు పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు ఉంటాయండి. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడని, లేదంటే 3 భార్యలు ఉన్నారని వాళ్ళందరూ వస్తూ ఉంటారు. నాకు తెలిసి అర్థం కాక అడుగుతాను, ఒక్కలనే భరించలేరు, 2, 3 అలాగా వాళ్ళు అపరాధంలో పడిపోతారని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరి అట్లాంటి 1000 మందిని అంటే తనకున్న జ్ఞానాన్నంతా అక్కడ ఉపయోగించాడేమో. సొలొమోను మంచి జ్ఞానవంతుడే, ఆ 1000 మంది దగ్గర ఆ జ్ఞానం ఉపయోగించి ఉంటాడు. ఇక్కడ మనం చూస్తే వాళ్ళందరూ సొలొమోను హృదయాన్ని తిప్పేసేస్తారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి దేవుడు ఏం చేస్తాడంటేనండి, సొలొమోను యొక్క రాజ్యాన్ని, ఆ ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు కదా, ఆ 12 గోత్రాలని 2గా విభజిస్తాడు. సొలొమోను తర్వాత రెహబాము కాలంలో 2గా విభజిస్తాడు. ఒకళ్ళు 10 మంది కలిసి ఒక గోత్రంగా ఏర్పడతారు. 10 మంది కలిసి ఒక రాజ్యంగా ఏర్పడతాడు. ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలుగా అయింది. మీకు ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే, మన తెలుగు వాళ్ళందరము చక్కగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే ఉందో, సొలొమోను కాలంలో అంత ఉమ్మడిగా ఉండేది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే కలిసి ఉందో, ఇశ్రాయేల్ అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కేసీఆర్ ఉద్యమం చేసి మనల్ని 2 విడగొట్టాడు. తెలంగాణగా, రెండోది ఆంధ్రప్రదేశ్గా, పైదంతా తెలంగాణగా, కిందంతా ఆంధ్రప్రదేశ్గా మనం చూస్తాం. అలాగే ఇశ్రాయేలీలు కూడా 2గా విభజించబడతారు. ఉత్తరపు ఇజ్రాయెల్ దేశం అంటారు, ఉత్తర రాజ్యం అంటారు, దక్షిణ రాజ్యం అంటారు. 10 మంది కలిసి ఒక పక్క, 10 గోత్రాలు కలిసి ఒక పక్క, మిగతా 2 గోత్రాలు ఇంకొక పక్కగా దేవుడు వాళ్ళని విడగొట్టేస్తాడు సొలొమోను తర్వాత కాలంలో.
ఈ 10 గోత్రాలను కలిపి ఇశ్రాయేలీలు అని పిలుస్తారు. 10 గోత్రాలను కలిపి ఇశ్రాయేల్ అని పిలుస్తారు. ఈ మిగతా 2 గోత్రాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఏమని పిలుస్తారంటే యూదులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? యూదులు అని పిలుస్తారు. ఈ 10 గోత్రాలని ఒక రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆ రాజుల్ని ఇశ్రాయేలీల రాజులు అని పిలుస్తూ ఉంటారు. ఇక మిగతా 2 గోత్రాల రాజుల్ని యూదా రాజులు అని పిలుస్తూ ఉంటారు. ఇశ్రాయేలీల రాజులు, యూదా రాజులు అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీల రాజులందరూ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మ్యాక్సిమం 99% వాళ్ళు విగ్రహారాధికులుగా మనం చూస్తాం. అంటే బయలు దేవతనో లేదంటే ఏదో ఒక దేవతను తయారు చేసి వాళ్ళు పడిపోయినట్లుగా, పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా ఇశ్రాయేలీల రాజుల్ని మనం చూస్తాం. యూదా రాజుల్ని కనుక మనం చూస్తే యూదా రాజులందరూ కూడా మ్యాక్సిమం 90% మంది చాలా చక్కగా దేవునికి ఇష్టమైనట్లుగా యెహోవానే దేవుడిగా చేసుకున్నట్లుగా మనము యూదా రాజులందరినీ మనము చూస్తూ ఉంటాం. నేను 2 రాజులను మీ ముందర పెట్టాను కదా, అందులో ఆహాబు అనే ఒక రాజు ఈ 10 గోత్రాలకు సంబంధించిన ఇశ్రాయేలీలకు సంబంధించిన రాజు. ఈ యెహోషాపాత్ అనే రాజు ఈ 2 గోత్రాలకు సంబంధించిన ఒక రాజు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇశ్రాయేలీలకు రాజులే. ఒక ఆయన 10 గోత్రాలకి, ఇంకొక ఆయన 2 గోత్రాలకు సంబంధించిన రాజులు. ఇక్కడ ఈ ఆహాబ్ అనే ఈ ఇశ్రాయేలీల 10 గోత్రాలకు సంబంధించిన రాజు ఎలాంటి వాడు అని అంటే ఒక అన్యురాలని పెళ్లి చేసుకుంటాడు. ఆహాబు భార్య పేరు తెలుసా అండి? యెజబెల్ని వివాహం చేసుకుంటాడు. ఆమె భయంకరమైన విగ్రహారాధికురాలు. ఆమె ఖచ్చితంగా సంవత్సరంలో 4-5 సార్లు తిరుపతి వెళ్ళి వస్తుంది. చిన్న తిరుపతి వెళ్ళొద్ది, పెద్ద తిరుపతి వెళ్ళొద్ది, తర్వాత షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళొద్ది, తర్వాత అక్కడికి అయోధ్యకు కూడా వెళ్ళొద్ది. నాకు తెలిసి ఆమె ఇండియాలాగా ఉంటే మోడీ ఒక చోటే కట్టాడేమో, ఆమె ప్రతి చోట కట్టేది గుళ్ళని. అలాంటి భయంకరమైన విగ్రహారాధికురాలు ఈ యెజబెలు అనే విగ్రహారాధికురాలు. అలాంటి కుటుంబం అహాబు రాజు యొక్క కుటుంబము. ఇక యెహోషాపాతు రాజ్యం ఎలా ఉంది అని అంటే యెహోషాపాతు రాజ్యము యెహోవానే దేవుడిగా చేసుకున్నాడు కాబట్టి యెహోషాపాతు గురించి చాలా చక్కగా బైబిల్లో రాయబడి ఉంటుందండి. మనం 2 పుస్తకాల్లో చూస్తాం, కానీ ఒక పుస్తకాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనంలో మనము ఆ మాట మనం చూస్తాం. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకను. చాలండి. యెహోషాపాతుని దేవుడు దీవించాడు. నేను ఇంకొన్ని విషయాలు స్పీడ్గా చదువుతాను చూడండి. 5వ వచనంలో కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచును అనే మాట రాయబడి ఉంది. అలాగే అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను అనే మాట రాయబడి ఉంది. 6వ వచనంలో యెహోవా మార్గముల యందు నడుచుటకు ఆ యెహోషాపాతు తన మనస్సును దృఢపరుచుకున్న వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను అనే మాట మనము చూస్తాం. కాబట్టి ప్రియులరా 10వ వచనంలో రాస్తాడు, యూదా దేశం చుట్టూ ఉండు రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయం వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. యెహోషాపాతుకు యుద్ధాలు లేవు. యెహోషాపాతుకు ఘనత ఉంది. యెహోషాపాతు దావీదు నడిచిన మార్గంలో నడుస్తున్నాడు. యెహోవానే దేవుడిగా చేసుకొని ఆశ్రయిస్తున్నాడు. ఆ తర్వాత 12వ వచనంలో రాస్తాడు, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశములందు కోటలను సామాగ్రి నిల్వ చేయి పట్టణములను కట్టించెను. యూదా దేశ పట్టణంలో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని కింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండిరి. అతడు అంతకంతకు గొప్పవాడైనని బైబిల్లో రాయబడింది. అతని కింద సైన్యం ఉందండి. ఎంతమంది సైన్యం ఉన్నారనంటే చదవడానికి సమయం లేదు, కానీ ఆ కింద 4 వచనాలలో అతనికి ఎంతమంది మొత్తం సైన్యం ఉందనంటే 10,80,000 మంది అని ఉంటుంది. ఒక్కొక్క వచనంలో 2 లక్షల మంది 3 లక్షల మంది ఉంటారు. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 10,80,000 మంది సైనికులు ఈ యెహోషాపాతు రాజు కింద వీళ్ళు ఉంటున్నట్లుగా మనము చూస్తాం. అంటే ఒక బలమైన రాజ్యముగా యెహోషాపాతు ఉన్నాడు. ఒక దృఢమైన రాజ్యముగా యెహోషాపాతు ఉన్నాడు. శత్రువు ముట్టని రాజ్యముగా యెహోషాపాతు ఉన్నాడు. దుష్టుడు ముట్టని రాజ్యముగా
యెహోషాపాతు ఉన్నాడు. ప్రియులారా, చుట్టూ దేవుడు యెహోషాపాతు రాజ్యం చుట్టూ దేవుడు కంచె వేశాడు, యుద్ధాలే లేకుండా చేశాడు. ఒక దీవించబడిన, ఆశీర్వదించబడిన, ఒక అత్యున్నతమైన శ్రేష్టమైన రాజుగా మనం యెహోషాపాతుని మనము చూస్తాం. అయితే నేను చెప్పాను కదా, ఒక విశ్వాసిలో ఒక పొరపాటు చేసినప్పుడు అతడు దాని వలన శోధించబడతా ఉంటాడు. అలాగే యెహోషాపాతు ఒక శ్రేష్టమైన విశ్వాసే. అతను కూడా ఒక పొరపాటు చేస్తాడు. ఆ పొరపాటు ఏంటంటే ఆహాబుతో ఉండటం, ఆహాబుతో అంటిపెట్టుకొని ఉండటం. ఈరోజు నా అంశం పేరు నేను చెప్తాను, అందరూ బిగ్గరగా చెప్పండి. నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. ఆహాబుతో, గట్టిగా చెప్పాలి. ఆహాబుతో యెహోషాపాతు, ఆహాబుతో యెహోషాపాతు. చాలండి. ఆహాబుతో యెహోషాపాతు. యెహోషాపాతుకి బాగా స్థిరపడిన తర్వాత అతడు ఒక మిస్టేక్ చేస్తాడు. 18వ అధ్యాయంలో మనం ఆ మాటని మనం చూస్తాం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహాబుతో వెయ్యమందెను అనే మాట మనము చూస్తాం. ప్రియులారా, అహాబుతో యెహోషాపాతు అనే అంశాన్ని మనం ఈ రోజున మనం చూస్తున్నాం. అతనికి ఒక యెహోషాపాతుకి ఒక ఇన్సిడెంట్ ఎదురైద్ది. చూడండి, ఆ మాట మనము 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలీల రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. అహాబుతో స్నేహం చేసిన తర్వాత యెహోషాపాతుకి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటంటే అతని చుట్టూ యెహోషాపాతును చంపుదామని చెప్పేసి శత్రువులందరూ అతని చుట్టుముట్టేస్తారు. అసలుకు జాగ్రత్త గమనిస్తే మనం ఇందాక యెహోషాపాతు కింద 10 లక్షల మంది ఉన్నట్లుగా మనం చూస్తాం. అంత సెక్యూరిటీ కలిగిన వ్యక్తి అతని చుట్టూ ఇప్పుడు ఎవరున్నారు అని అంటే శత్రువులు యెహోషాపాతు చుట్టూ ఉండిపోయారు. శోధనలో ఉండిపోయాడు, సమస్యలో ఉండిపోయాడు. చుట్టూ ఒక వలయం అతనికి ఏర్పాటు చేసింది. ఒక అధ్యాయంలోనే యెహోషాపాతు జీవితము మనము చుట్టుముట్టినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అసలు ఏం జరిగింది యెహోషాపాతు జీవితంలో? అసలు ఏం జరిగింది అని అంటే ఒకే ఒక్క విషయం జరిగింది. అదేంటంటే యెహోషాపాతు అహాబుతో కూడా ఉండటం. 4 విషయాలు చెప్తాను అహాబుతో కలిగిన సంబంధాలు. ఆ 4 విషయాలు నేను మీకు ఈ రోజున జ్ఞాపకం చేస్తాను. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అలా ఉండకూడదు అనే విషయాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా అహాబుతో యెహోషాపాతు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే మనం చదివాం. అహాబుతో ఏం చేశాడంట? 18వ అధ్యాయం 1వ వచనంలో యెహోషాపాతు అహాబుతో వెయ్యమందెను అనే మాట మనము చూస్తాం. ఇంకెవరు ఏ సంబంధం దొరకలేదేమో పాపం ఆయనే దొరికాడు. ఇక్కడ మనం చూస్తేనండి, యెహోషాపాతు ఏమో నిజమైన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, యెహోవానే దేవుడిగా చేసుకున్న వ్యక్తి, సత్య సంబంధమైన వ్యక్తి, ఒక మంచి శ్రేష్టమైన వ్యక్తి, అసలు విగ్రహాలను పడగొట్టిన వ్యక్తి. ఐశ్వర్యం ఘనత అతనికి కలిగిన తర్వాత అతనికి ఏం పుట్టింది అని అంటే నాకంటే గొప్పవాడిని చూసి మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. యెహోషాపాతు తండ్రి పేరు అంటే ఆసా తెలుసు కదండి. ఆసా కుమారుడు పేరు యెహోషాపాతు కొడుకు పేరు యెహోరాము. యెహోషాపాతు కొడుకు యెహోరాముని ఆహాబుకు ఒక కూతురు ఉంటుంది, యెజబెలు కూతురు ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళ అమ్మలాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఆమెని చూసి ఈ కొడుకిచ్చి పెళ్లి చేస్తాడు ఈ యెహోషాపాతు రాజు. యెహోషాపాతు మొట్టమొదట చేసిన తప్పేంటంటే ఆహాబుతో వెయ్యమందాడు. యెహోషాపాతు తన కొడుకుని అహాబు కూతురికి ఇచ్చి పెళ్లి చేశాడు, వెయ్యమందాడు అనే మాట మనము చూస్తూ ఉంటాం. ఇది యెహోషాపాతు చేసిన మొట్టమొదటి తప్పు. ఈ తప్పు చేయడానికి గల కొన్ని కారణాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకని ఈ తప్పు చేశాడు అని అంటే యెహోషాపాతుకు ఒకవేళ ఇలా అనుకుని ఉండొచ్చు. అదేంటంటే మరి మా అబ్బాయికి మాకంటే గొప్ప సంబంధం చేయాలి కదా, మాకంటే ఉన్నతమైన సంబంధం చేయాలి కదా అని అనుకొని ఈయన కింద అహాబు కింద 12 గోత్రాలు ఉన్నాయి. యెహోషాపాతు కింద 2 గోత్రాలే ఉన్నాయి.
ఈయన కింద 10 గోత్రాలు ఉన్నాయి. 10 గోత్రాలు ఉన్నాయి కాబట్టి ఇశ్రాయేలీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలాంటి రాజుతో వియ్యం అందుదాం అని అనుకున్నాడు. అయితే ఒకటి ఆలోచించాలా, నా కొడుకుని కనుక ఆ ఇంటికి ఇస్తే ఆ ఇంట్లో వాళ్ళ ప్రభావం ఎలాగుంటుంది, ఇంతకు ఆ అమ్మాయి ఎలాగుంటుంది, ఆ అత్తమామలు ఎలాగుంటారు, బావబామర్దులు ఎలాగుంటారు, ఆ కుటుంబం ఎలా ఉంటుంది. యెహోషాపాతు అది గమనించాలా. ఏం చూశాడనంటే అహబు దగ్గరున్న డబ్బును చూశాడు, అహబు దగ్గరున్న పదవిని చూశాడు, అహబు దగ్గరున్న సైన్యాన్ని చూశాడు, అహబు దగ్గరున్న పేరు ప్రఖ్యాతలను చూశాడు, ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి సౌందర్యాలను చూశాడు. అక్కడంతా అందాన్ని, ఘనతను, ఐశ్వర్యాన్ని చూసి కొడుకునిచ్చి పెళ్లి చేస్తున్నాడు. చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే వివాహాల దగ్గర ఆత్మీయతను చూడరు, శరీర సంబంధమైన వాటిని చూస్తూ ఉంటాడు. ఆత్మీయతను చూడడు, శరీర సంబంధమైన వాటిని చూస్తూ ఉంటాడు. ఇది ప్రధానంగా చేసేటువంటి, అంటే అవతల వాళ్ళు వ్యక్తులు ఎలాగున్నారో గమనించరు, ఆ వ్యక్తులకు ఏమున్నాయో గమనిస్తారు. మీరు ఎప్పుడన్నా గమనించండి, పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మంచోళ్ళ కాదని అడగరు. ముందు సొంత ఇల్లు ఉందా, అబ్బాయికి ఉద్యోగం ఉందా, పొలం ఏమన్నా ఉందా, లేదంటే విజయవాడలో సిటీలో ఏమన్నా సింగనగర్లో ఏమన్నా ఇల్లు ఉందా, లేదయ్యా అటువైపు కండ్రికలో ఉంది, మాకు అక్కడికి అది ఇల్లు కావాల్సింది, సింగనగర్లో ఉంటేనే బాగుంటుంది, అటువైపు రేట్లు తక్కువ ఇటువైపు రేట్ ఎక్కువ అని శరీర సంబంధమైన వాటిని చూస్తారు తప్పితే అసలు అమ్మాయి మంచోడా, ఏమన్నా అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, లేదంటే అమ్మాయి ఏమన్నా మంచిదా. మీకు ఒక విషయం తెలుసా అండి, తొందరపడి అబ్బాయిల్ని త్వరగా అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించకుండా వియ్యం చేయకూడదు. చెప్పను కానీ భయంకరమైన గయ్యాలదండి, టార్చర్ పెట్టేసుద్ది, అందరినీ టార్చర్ పెట్టేసుద్ది. ఇంకా పెళ్లి కాలేదు ఆ పిల్లకి. నేను అనుకుంటాను ఆ పిల్లని ఎవడైతే చేసుకుంటాడో వాడు కృష్ణానదిలో దిగి సావటమే అనుకుంటా. అంటే కొంతమంది అలాగ ఉంటారు. మనకేమో పెళ్లి చూపుల్లో వాళ్ళు నోట్లో ఏలు పెట్టినా కొరకనట్టుగా, ఎందుకంటే వాళ్ళ నోరు మూపిస్తారు వాళ్ళోళ్ళు, అమ్మ నువ్వేం మాట్లాడ మాకు అబ్బాయి వస్తున్నాడు అంటారు. కాబట్టి అలాగా సంబంధాలకు వెళ్ళేటప్పుడు, ఆ వియ్యానికి వెళ్ళేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి, ప్రార్థన చేస్తూ వెళ్ళాలి, మోకాళ్ళు వేసి దేవుని అడిగితే ఎలియాజర్ లాగా ఫాలో అవ్వాలి, మోకరించి ఆ బంధుత్వం దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రియులారా, అలాగా అతడు వ్యక్తిత్వాలని, క్యారెక్టర్ని చూడకుండా ఏదో ఘనతను, పేరు ప్రఖ్యాతలను చూసి యెహోషాపాతు వియ్యం అందినట్లుగా మనము చూస్తాం. అంటే చూడాల్సింది అది కాదు, ఏం చూడాలి, ఆత్మీయతని చూడాలి. ఇవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ థియరీకి బాగానే ఉంటుంది, ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేసరికి పెద్దలకు పనికిరాదు. ఇది ఇవన్నీ మాకు తెలుసులేయా, ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళే మారుతారులే, మేము మార్చుకుంటాంలే అన్నట్టుగా వాటినే చూస్తూ ఉంటారు. కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మీయతని మనం చూడాలి. యెహోషాపాతు ఆత్మీయతని చూడలేదు. చూడకపోవటం వలన ఏం సమస్య వస్తుందో మనకు యెహోషువ గ్రంథంలో దేవుడు చెప్తాడు. చూడండి, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. చూడండి, అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో అంటే అన్యులతోటి వియ్యమంది, వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు. చూడండి, ఎప్పుడైతే మీరు వియ్యం పొందుతారో ఆ వియ్యం పొందిన వాళ్ళు మీకు ఉరిగాను, బోనుగాను, మీ పక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను అందరూ. చాలండి. అంటే జీవితంలో 2 చాలా ప్రధానమైనవి, ఒకటి ఉద్యోగం, రెండోది వివాహము అని అంటూ ఉంటారు కదా. ఈ వివాహము విషయంలో, ఈ వియ్యమందే విషయంలో అలా పొరపాటు జరిగినప్పుడు ఏం జరుగుతుందనంటే ఆ వియ్యమందిన వాళ్ళు మనకు విరుగా ఉంటారు, బోనుగా ఉంటారు, తర్వాత మన పక్కల కొరడాలుగా ఉంటారు, మీ కన్నులలో ముళ్ళుగాను ఉంటారని బైబిల్లో రాయబడి ఉంది. అందుకనే ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే బాగా ఆలోచించి 2 కట్టాలన్నాడు. ఒకటి బాగా ఆలోచించి ఇల్లు కట్టాలి అని అన్నాడు. రెండోది బాగా ఆలోచించి తాళి కట్టాలి అని అన్నాడు.
ఆలోచించకుండా ఇల్లు కడితే అప్పుల పాలవుతావు, ఆలోచించకుండా తాళి కడితే తెప్పల పాలవుతావు అని అన్నాడు. కాబట్టి ఈ 2 పనులు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. కాబట్టి ఎవరైనా ఇంకా మన బంధువులలో కానీ లేదా అన్నదమ్ముల్లో పిల్లలు కానీ అక్కజుల పిల్లలు కానీ ఇలాగ వారు వివాహాలకు వచ్చినప్పుడు వారి కోసం ప్రార్థన చేయాలి. శ్రేష్టమైన వారు రావాలి, రిబ్కా వంటి వారు రావాలి, ఇస్సాకు వంటి వారు మన మధ్యలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి అలాగా ఉంటుంది 1000 మందితే అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అహబుతో యెహోషాపాతు మొదటిగా 1000 మందాడు. రెండవదిగా అహబుతో యెహోషాపాతు ఏం చేశాడో మనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయము 2వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోన్లో నుండి అహబు నొద్దకు పోయాను. అహబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదకి పోవుటకు అతనిని ప్రేరేపించెను. యెహోషాపాతు ఒకసారి అహబు రాజు దగ్గరికి వెళ్ళాడంటండి. వెళ్ళినప్పుడు అహబు ఏం చేశాడనంటే మంచి చికెను మాంసము అంతా కోసి గొప్ప విందు చేయించి యెహోషాపాతుకి అతి మర్యాదలు బాగా చేసి ఆ వ్యక్తి యెహోషాపాతు తోటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే శత్రువు మనల్ని ఏం చేస్తాడు అని అంటే మనల్ని పడేయటానికి ముందు వాడు ఫస్ట్ భయపెడుతూ మనల్ని వాడు లాక్కెళ్ళడు. మనల్ని చాలా మర్యాదగా, చాలా పొగుడుతూ, చాలా అసలు ఎత్తేస్తూ, మనల్ని ఆకాశాన్ని ఎత్తేస్తున్నట్టుగా ఎత్తేస్తూ చాలా మర్యాదగా మనల్ని లాక్కాడుతూ ఉంటాడు. పాము ఏం చేసింది హవ్వని, అసలు మీరు చావనే చావరు, మీరు దేవదూతల్లాగా ఉంటారు, కొంచెం పొగిడింది, అమ్మా నువ్వు కనుక ఇప్పుడైతే ఇలాగే ఉన్నావు, ఇది తింటే ఇంకా మామూలుగా ఉండవు నీ సౌందర్యము అని చెప్పి కొంచెం పొగుడుతూ లాక్కెళ్తున్నట్టు మనం చూస్తాం. సంసోని గుండు గీయక ముందు సంసోని దెలీలా ఏం చేసింది, తొడ మీద నిద్ర పొంచింది, గారావం చేసింది. అంటే అపవాది ఏం చేస్తాడు అని అంటే వాడు చేదైనది పెడుతూ మనల్ని తీసుకెళ్ళడు, తేనె పూసినట్లుగా మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. యెహోషాపాతు చూడండి, అన్నీ చాలా గొర్రెలు అహబు వధించి చాలా మర్యాదగా చూసుకుంటున్నప్పుడు యెహోషాపాతు అసలు గమనించుకోవాలి. తను అట్లా గమనించుకోకుండా అహబు దగ్గరికి వెళ్ళిపోయి అహబు ఏమన్నాడు అని అంటే, యెహోషాపాతు నేను ఒక యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, నాతో పాటు నీవు కూడా రావాలి. ప్రియులారా, అది దేవునికి ఇష్టం లేని యుద్ధం, అది దేవునికి వ్యతిరేకంగా ఉన్న యుద్ధం, అది దేవునికి నచ్చని యుద్ధం, దేవుని యొక్క చిత్తం లేని యుద్ధము, దేవునికి వ్యతిరేకమైన యుద్ధము. అయితే అహబు అడుగుతున్నాడు, యెహోషాపాతు కొంచెం నాతో పాటు యుద్ధానికి వస్తావా అని. అతన్ని ఏం చేశాడంట, 2వ వచనంలో రామోత్ గిలాదు మీదకి పోవుటకు అతనిని ప్రేరేపించెను అనే మాట రాస్తూ ఉంటాడు. అంటే యెహోషాపాతు అహాబు వలన ప్రేరేపణ నొందెను. ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి, అహాబు వలన ప్రేరేపణ నొందెను. చాలండి. అంటే ఈ శత్రువు యెహోషాపాతుని ఏం చేస్తున్నాడు అని అంటే ప్రేరేపిస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటానికి ప్రేరేపిస్తున్నాడు, దేవుని యొక్క చిత్తంలో లేని మార్గాలలో వెళ్ళటానికి ప్రేరేపిస్తున్నాడు, పాపము చేయటానికి ప్రేరేపిస్తున్నాడు. అందును బట్టే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మీరంటారు, మమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తారయ్యా అని అంటారేమో. ఎందుకు ప్రేరేపించరు? చాలామంది ప్రేరేపిస్తూ ఉంటారు. అమ్మ మీ ఆయనకి అలా చెప్పి ఇలా చెప్పని మీ అమ్మే ప్రేరేపిస్తూ ఉంటుంది ముందు. తర్వాత లేదా నీ భార్యని ఇలాను కొడుకునికి ఆ తల్లి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏంటి ఆ పిల్లకి నువ్వు చెప్పవా అని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏదో సామెత ఉంది, అత్త తిట్టినందుకు కాదంట తోడికోడలు తొంగి చూసినందుకు ఏదో జరిగిందంట. అంటే అది కూడా ప్రేరేపణే, తోడికోడలు ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రియులరా, మన ఇళ్ళల్లో అహబులు ఉంటారు, జాగ్రత్త. మనం కాపురాలు చేసే దగ్గర అహబులు ఉంటారు, జాగ్రత్త. కుడి పక్కన ఇంటి పక్కన ఎదురింటోళ్ళలో అహబులు ఉంటారు, జాగ్రత్త. ఏంటమ్మా
మీ అత్త అంత మాట అనింది అని అంటారు. దాన్ని ఏమంటారు? ప్రేరేపణ అని అంటారు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. రెచ్చగొడతా ఉంటారు. అసలు నిన్నేంటి అలా అంటామేంటి అని అంటూ ఉంటారు. ప్రభువేమో కొంచెం తగ్గించుకోండి అమ్మా, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపన్న చూపించండి అమ్మా అని యేసు ప్రభు చెప్తే, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, తోడికోడళ్ళు, లేదంటే మన బంధువులు, తల్లిదండ్రులు ఏం చేస్తారని అంటే ప్రేరేపిస్తూ ఉంటారు. మన కోపాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు, మన ఆవేశాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు, బీపీని హై చేస్తూ ఉంటారు. వీటన్నిటిని వాళ్ళు పెంచుతూ ఉంటారు. యెహోషాపాతుని అహాబు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రేరేపిస్తున్నాడు. గనుక ప్రియులారా, అట్లాంటి ప్రేరేపణని మనము లొంగకూడదని దేవుని వాక్యం తెలియజేస్తోంది. అప్పుడు నేను ముగించేస్తున్నాను, ఒక 5 నిమిషాల జాగ్రత్త గమనించండి. అహాబు అప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచన భాగంలో, ఇశ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోద్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు అంటున్నాడు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. నేను ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. అహాబుతో స్నేహము చేసెను. ఇక్కడ చూడండి, యెహోషాపాతు అంటున్నాడు, అహాబు అసలు నువ్వు నాకు బావవే, మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చాము, నువ్వు యుద్ధానికి రమ్మంటే నేను రాకుండా ఉంటానా? అసలు నేను నీవాడినే, నువ్వు నేను వేరు అనుకున్నావా? నువ్వు నేను ఒకటే, నేను నీవాడినే, నా జనులు నీ జనులే, మరొక చోట ఉంటుంది, నా గొర్రెలు నీ గొర్రెలే, నాకున్నవి నీవే అని ఎవరికి సమర్పించుకుంటున్నాడు అని అంటే ఈ యెహోషాపాతు. ప్రియులారా, ఒక విశ్వాసులో వస్తున్న పొరపాటును మనం చూస్తున్నాం. ఒక రక్షణ పొందిన బిడ్డలో వస్తున్నటువంటి ఒక ద్వారాన్ని మనం చూస్తున్నాం. అపవాది తెరుస్తున్న తలుపులను మనం చూస్తున్నాం. ఒక దైవజనుడు ఇలాగ అన్నాడు, ఏమన్నాడు అని అంటే, అపవాదంట బలమైన గుమ్మం ద్వారా ప్రవేశించడంట. ఏదైతే బలహీనమైన తలుపు ఉంటుందో దాని ద్వారా అపవాది ప్రవేశిస్తాడంట. మీరు జాగ్రత్తగా గమనించండి, మీరు మీ హృదయాల్ని పరీక్షించుకోండి. మీరు ఏ తప్పైతే 10 తప్పులలో 9 వదిలేసారు రక్షణ పొందినప్పుడు, ఒకటి మాత్రం ఏదో ఉంది. మీరు ఏ తప్పైతే చేస్తున్నారో దాన్ని మళ్ళీ చేస్తూ ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి? వాడు ఇంకొకటి చేయనివాడు. ఇప్పుడు ఉదాహరణకి జాగ్రత్త గమనించండి, ఒక యవనస్తుడు అన్నీ వదిలేశాడు. ఏదో ఒక సినిమా హీరో పిచ్చి పట్టింది, అతను వదలలేకపోతున్నాడు. వాడు అన్ని విషయాల్లో అపవాది యవనస్తుని వదిలేస్తాడు, ఒక విషయంలో మాత్రం గట్టిగా పట్టుకుంటాడు. ఎవడైతే వాడిని ప్రేమిస్తున్నాడో ఆ విషయంలో పట్టుకుంటాడు. అంటే అపవాది ఏం చేస్తాడంటే, ఏదైతే నువ్వు బలహీనంగా ఉన్నావో గుమ్మం ద్వారానే ప్రవేశిస్తూ ఉంటాడు. బళ్ళారి దగ్గర టిప్పు సుల్తాన్కి ఒక ఫ్రాన్స్ అధికారి, ఇంజనీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద బంగ్లా కట్టించాడండి. ఒక కోటను నిర్మించాడు. ఇప్పటికీ బళ్ళారి వెళ్ళినప్పుడు ఆ కోటని టూరిస్టులు చూస్తూ ఉంటారు. అయితే టిప్పు సుల్తాను కోటను కట్టినప్పుడు అది చూపించాడంట రాజా. టిప్పు సుల్తాన్కి ఆ ఇంజనీర్ చూపించాడంట, రాజా ఈ కోటను చూడండి, మీకోసమే కట్టాను, శత్రువు దీంట్లోనికి రాడు అని చూపించాడంట. టిప్పు సుల్తాన్ ఏం చేశాడనంటే, కోటలో నుండి పైకి చూసినప్పుడు ఒక కొండ కనబడుతుంది ఒక దిక్కున. వెంటనే ఇంజనీర్ని అరిచాడంట. ఏమని అరిచాడంటే, ఇంజనీర్ నీకు బుద్ధి ఉందా? ఇంత ఖరీదైన కోట కట్టావు, కొండను చూసుకునే పని లేదా? ఆ కొండ మీదకి ఎవడన్నా ఎక్కితే కోట ఎలాగుందో చూస్తాడు కదా, అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది కదా అని అరుస్తాడు. సర్లే పో అని తిట్టి పంపించేస్తాడంట. టిప్పు సుల్తాన్ని అతడు ఎలాగా దురవస్థలోకి వెళ్ళిపోయాడు అని అంటే, ఆ శత్రువు ఇంజనీర్ ఏదైతే చూసుకోలేదో ఆ కొండే ఎక్కాడు. శత్రువు సైన్యాన్ని సమకూర్చుకొని ఆ కొండ మీద నుంచే కోటలోకి దూకి టిప్పు సుల్తాన్ని చంపేస్తారు. గనుక ప్రియులరా, శత్రువు ఏం చేస్తాడనంటే, మన బలహీనమైన గుమ్మాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రవేశించాలని చూస్తాడు. కాబట్టి బలహీనమైన వాటిని మనం ఏం చేసుకోవాలి అంటే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మన గుమ్మాలను బలపరుచుకోవాలి. శత్రువు రాకుండా మన గుమ్మాలను బలపరుచుకోవాలి. గనుక
అహబు ఈ యెహోషాపాతుకున్నటువంటి బలహీనమైంది ఏంటంటే ఇంకా పేరు కావాలి, ఇంకా పేరు ప్రఖ్యాతలు కావాలి. ఇంకా అసలు మనిషికి లేనిది ఏంటంటే సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు. గుడిసెలో ఉన్నవాడికి రేకుల షెడ్లోకి వెళ్ళాలని ఉంటుంది, రేకుల షెడ్లో ఉన్నవాడికి బిల్డింగ్లోకి వెళ్ళాలని ఉంటుంది, బిల్డింగ్లో ఉన్నవాడికి ఇంకోటి కొనాలని ఉంటుంది, ఒక 10 కార్లు ఉన్నవాడికి ఇంకొక 20 కార్లు ఉంటే బాగుండాలనిపిస్తుంది. ఎవరికి సంతృప్తి అనేది ఉండదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు ఏమంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఉదాహరణకి మీరు జాగ్రత్తగా గమనించండి, కేఏ పాల్ గారిని గమనించండి. ఫస్ట్ ఆయన సైకిల్ మీద దొక్కేవాడంట, తర్వాత దేవుడు ఏం చేశాడంటే బైక్ ఇచ్చాడు, బైక్ తర్వాత దేవుడు కారు ఇచ్చాడు, కారు తర్వాత ఆయనకి ఏమి ఇచ్చాడు, ఏకంగా విమానమే ఇచ్చాడు. విమానం ఇచ్చినా ఆయనకు సంతృప్తి కలిగిందా? కలగల. మళ్ళీ రాజకీయ పార్టీ పెట్టాడు. దేవుడు సేవకులు నిలబెట్టుకుంటాడు, పడిపోతారు, మళ్ళీ నిలబెట్టుకుంటాడు. నేను ఆ విషయం చెప్పట్లేదు, కానీ ఒక విషయం చెప్తున్నాను, మనిషికి ఏముండట్లేదు అని అంటే సంతృప్తి అనేది ఉండట్లేదు. కాబట్టి ఇతను ఈ యెహోషాపాతుకి అట్లాంటి సంతృప్తి లేకపోవటాన్ని బట్టి ఏమైంది అని అంటే, శత్రువు అదే గుమ్మం ద్వారా ప్రవేశిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అహబుతో అతడు ఏం చేశాడనంటే స్నేహం చేశాడు. ఒక ఫిలాసఫర్ ఇలాగ అన్నాడండి, ఏమన్నాడు అనంటే, నువ్వెవడో చెప్పాలి అనంటే నీ స్నేహితుని పేరు చెప్పు, నువ్వు ఎలాంటోడివే నేను చెప్పేస్తాను అని అన్నాడు. మనం ఎవరితో అయితే స్నేహం చేస్తున్నామో వాళ్ళని చూసి మనం ఎలాంటి వాళ్ళమో చెప్పొచ్చు. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడుగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అని బైబిల్లో రాయబడి ఉంది. కనుక ప్రియులరా, మన స్నేహాలను మార్చుకోవాలి, మన సహవాసాలను మార్చుకోవాలి. శరీర సంబంధమైన వారితో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉండాలి. మనము ఆత్మీయులతో ఎక్కువగా సహవాసం చేయాలి. ప్రార్థన చేయవారితో మనం కలవాలి, ప్రార్థన చేసేవారితో మనం కలవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. అహాబుతో స్నేహం చేసను అనే మాట మనం చూస్తాం. ఆఖరి లక్షణం చెప్పి నేను ముగిస్తాను చూడండి. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయము 9వ వచ్చిన భాగంలో ఇక్కడ మనం చూస్తే, ఇశ్రాయేలు రాజును యూదా రాజును యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనముల మీద కూర్చొని ఉండగా ప్రవక్తలందరినూ వారి ముందర ప్రవచించుచుండిరి. యుద్ధానికి రమ్మని చెప్పి అహబు యెహోషాపాతుని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే బయలు దేవత ఉండే స్థలం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆ పెద్ద విగ్రహం ఉండే దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఇంచుమించు మన అంబేద్కర్ బొమ్మ ఎంత ఉందో అంత ఉంది అది, ఆ బయలుదేవత బొమ్మ. ఆ స్టేడియంలో అంబేద్కర్ బొమ్మ ఉంటుంది కదా, అంత పెద్దగా ఉంది. దాని ముందు సింహాసనాలు వేసి ఈ రాజులందరూ కూర్చున్నారు. ఎదురుగా అబద్ధ ప్రవక్తలు 400 మంది ఉన్నారు. ప్రవక్తలు 400 మంది ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఈ విశ్వాసి, ఈ క్రైస్తవ బిడ్డ యెహోషాపాతు వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. ఈ మాట చెప్తాను, అందరూ చెప్పండి. యెహోషాపాతు ఆహాబుతో కూర్చుండెను. చాలండి. కూర్చుంటే తప్పేముంది అని మీరు అనొచ్చు, తప్పుంది. మనకు కీర్తన మొదటి ఫస్ట్ ఏమని చెప్తున్నాడు దేవుడు, దుష్టుల మార్గమున దుష్ట ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. చాలండి. అపహాసకులు కూర్చుండే మధ్యలో కూర్చోకూడదు. యెహోషాపాతు వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. బైబిల్లో చాలామంది భక్తులు తాము కూర్చోకుండని చోటన కూర్చుంటున్నారు. లోతు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా అండి? అబ్రాహాముతో కూర్చోవలసిన లోతు సొదొమ గొమొర్రా పట్టణంలోనికి వెళ్ళి ఆ ఊరి గవిని యొద్ద కూర్చుండెను అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. అంటే లోతు సొదొమ మనుషుల మధ్యలో కూర్చున్నాడు. ఏలియా యెజెబెలుకు భయపడి బద్రీ వృక్షం కింద కూర్చుండెను అనే బైబిల్లో రాయబడింది. కూర్చోకూడని ప్లేస్లో ఏలియా కూర్చున్నాడు. ప్రియులారా, మత్తయి అనే వ్యక్తి సుంకపు మెట్టునొద్ద కూర్చుండెను. అప్పుడు యేసు ప్రభు నువ్వు లేచి నన్ను వెంబడించమని చెప్తాడు. కూర్చోకూడని ప్లేస్లో మత్తయి వెళ్ళి కూర్చున్నాడు. నా ప్రియ సహోదరులారా, మరి నువ్వెక్కడ కూర్చుంటున్నావు? మనం కూర్చునే స్థలాలేంటి? మేమయ్యా ముచ్చట్లు ఎక్కడ జరుగుతాయి అక్కడ కూర్చుంటామయ్యా అంటారా? మనం అక్కడ కూర్చోకూడదు. కాబట్టి యెహోషాపాతు కూర్చోకూడని స్థలాలలో యెహోషాపాతు కూర్చుంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, అప్పుడు ఏమవుతుంది అని అంటే యెహోషాపాతుకి ఒక మంచి
ప్రవక్త వచ్చి అడ్డం, మీకాయ అనే ప్రవక్త చెప్పి అడ్డం వచ్చినా కానీ యెహోషాపాతు ఆహాబుతో కలిసి దేవుడు గద్దించిన, దేవుడు హెచ్చరించిన యెహోషాపాతు ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఈ యెహోషాపాతు చుట్టూ మనం ఇందాక ఏం చదివామనంటే 2వ దినవృత్తాంతం 8వ అధ్యాయము 31వ వచ్చిన భాగం లేదని రాయబడుతుంది. కాగా యెహోషాపాతు కనబడతోడనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. ప్రియులరా, ఇప్పుడు యెహోషాపాతు చుట్టూ ఏమొచ్చింది అని అంటే, ముగిస్తున్నాను, ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా గమనించండి, ముగిచ్చేస్తున్నాను. అతని చుట్టూ, యెహోషాపాతు చుట్టూ ఆ యుద్ధంలో సైనికులు చుట్టుముట్టేశారు. చుట్టుముట్టినప్పుడు అర్థమైపోతుంది, అయ్యో ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, అహబుతో వియ్యమందాను ప్రభువా, నా కొడుకుని వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశాను ప్రభువా, అతను ప్రేరేపించబడ్డాను ప్రభువా, అతనితో స్నేహం చేశాను ప్రభువా, నా జనులు నీ జనులే అన్నాను ప్రభువా, నా 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 గొర్రెలు నీ గొర్రెలే అన్నాను ప్రభువా, నేను నీ వాడిని అన్నాను ప్రభువా, అతనితో కలిసి కూర్చున్నాను ప్రభువా, ఆ బొమ్మ ముందు కూర్చున్నాను, ఆ విగ్రహం ముందు కూర్చున్నాను, అబద్ధ ప్రవక్తల మధ్యలో కూర్చున్నాను ప్రభువా, అయ్యో ప్రభువా, చుట్టూ శత్రువులు ఉన్నారు, చచ్చిపోయేటట్టున్నాను ప్రభువా, ఇంకొద్ది నిమిషాల వారు నన్ను చంపేస్తారు ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు తెలుసుకున్నాడు యెహోషాపాతు తాను చేసిన తప్పేమిటో, తాను చేసిన పొరపాటు ఏమిటో అప్పుడు తెలుసుకున్నాడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ప్రతి వాడును ఎవడు కూడా తాను దేవుని వలన శోధించబడుతున్నాడని అనుకొనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధించబడుచున్నాడని బైబిల్లో రాయబడింది. యెహోషాపాతు తన అహబుతో స్నేహం చేయబట్టి శోధించబడుతున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలో దేవుడు చూస్తున్నాడు. చూడండి, యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగిపోనట్లుగా చేసెను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. గనుక ప్రియులారా, మనము విశ్వాసులమే, మనం బాప్టిజాలు తీసుకున్న వాళ్ళమే, మనం బల్లారాధనలో పాల్గొంటున్న వాళ్ళమే. అయితే ప్రభు కనికరం మన మీద ఉంటుంది. మనం రక్షణ పొందిన వాళ్ళం కాబట్టే కనికరం మన మీద ఉంది. జాగ్రత్తగా గమనిస్తే అక్కడ యెహోషాపాతు పశ్చాత్తాపడినట్లుగా, యెహోషాపాతు నేను తప్పు చేశాను ప్రభు అని ఒప్పుకున్నట్లుగా మనం గనక మన అపరాధములను, మన అవిధేయతలు మనం ఒప్పుకోగలిగితే దేవుడు సహాయం చేస్తాడు. పైనుంచి ఆయన సహాయం చేస్తాడు. చుట్టూ సహాయం రాలేదు కానీ, చుట్టూ శత్రువులు ఉన్నారు కానీ పైనుండి, ఆకాశం నుండి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తొలగిపోనట్లుగా చేస్తాడు. కనుక తర్వాత కాలంలో యెహోషాపాతు తెలుసుకుంటాడు. ఆఖరికి వాళ్ళ తర్వాత చదవాల్సిన అవసరం లేదు. ఒక రోజున ఇంకా దేవుడు తప్పించేసిన తర్వాత అహబు కూడా చచ్చిపోతాడు ఆ యుద్ధంలో. అదంతా అయిపోతుంది. ఆ యెహోషాపాతు కొడుకు ఒకసారి ఏం చేస్తాడంటే యెహోషాపాతుని రమ్మంటాడు. యెహోషాపాతు ఇంట్లో ఉంటే అప్పుడు యెహోషాపాతు ఏమంటాడంటే, బాబు నీకో దండం, మీ అమ్మకో దండం, మీ నాన్నకో దండం, ఇంకెప్పుడు మీ జోలు రాను, మీరు మా ఇంటికి రావద్దు, మేము మీ ఇంటికి రాము నాయన, నీకు దండం పెడతానని వాళ్ళని పూర్తిగా వదిలించుకుంటాడు. దేనికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి దుష్ట సహవాసాన్ని మనం పూర్తిగా వదిలించుకోవాలి. అపవాదిని, సాతానుని, అపవాది యొక్క ప్రేరేపణని మనం పూర్తిగా వదిలించుకోవాలి. కనుక దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ ప్రార్థనాపూర్వకంగా మన జీవితాన్ని గడిపించాలి. మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడూ పొరపాటు చేయకుండా మన విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకోవాలి. యెహోషాపాతును కాపాడినట్లుగా మన శోధనలలో దేవుడు మనల్ని కాపాడి మన అపరాధములన్నిటిని క్షమించి మన చుట్టూ ఉన్నవి తీసివేయునుగాక.